లక్షలు 18 లక్షలు. అది అంటే ఆయన అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఇప్పుడు ఆయనే కదా ఎక్కువ మళ్ళీ సమన్వయకర్త కదా. ఆయన ఆ పార్టీ ప్రజా సంఘాలు అనుబంధ సంఘాల యొక్క సమావేశంలో మాట్లాడుతూ ఈ అనుబంధ సంఘాలకు కూడా కింది స్థాయి దాకా కమిటీలు వేయాలి, ఈ కమిటీలన్నీ కూడా వేయటం పూర్తయితే మనకు 18 లక్షల మంది ఈ కమిటీలో సభ్యులే ఉంటారు, వీళ్ళే మనకు సైన్యం అవుతారు. ఈ సైన్యంతో మనం ఈ ప్రభుత్వాన్ని, కూటమి తప్పులను, తెలుగుదేశం యొక్క దాడిని, కేసులను మనం తట్టుకోవచ్చు అనే ఒక సైన్యం అనే పదం కూడా ఒక విధంగా, అంటే ప్రతి పార్టీ తన కార్యకర్తలు సైన్యం అనే అంటుంది, కానీ ఇప్పుడు ఏపీలో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల్లో ఈ సైన్యం అనే మాట కొంచెం ఆసక్తిగా మనకు కనిపిస్తుంది. 18 లక్షలు అంటే చాలా పెద్ద సంఖ్య కదా. గత కొద్ది రోజులుగా మనం గమనిస్తే వైసీపీ ఒక 3 స్థాయిల్లో 3 అంచెల వ్యూహంలాగా చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఒకటేమో కేసులు, వీటికి సంబంధించి ఇమీడియట్గా దాన్ని ఎదుర్కోవటం. రెండేదేమో జగన్మోహన్ రెడ్డి ఆయన పర్యటనలో అక్కడ వచ్చేటటువంటి వాదోపవాదాలు, తర్వాత కాస్త ఎదురుదాడి చేసేవాళ్ళు, వీళ్లను రంగంలోకి దింపి ముఖాముఖి తలపడ్డం. మూడోదేమో కార్యకర్తలను అలాగే కాస్త మాట్లాడే వాళ్ళను సిద్ధం చేసుకోవడం, వీళ్ళకి అండగా సోషల్ మీడియాను కూడా చేయటం, ఇది జరుగుతుంది.